నేను ప్రారంభించాను. పోయిన ఆదివారము నేనేం చెప్పానంటే ప్రేమలో ఎదుగుదల అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. ఈ వారము విశ్వాసంలో ఎదుగుదల అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. ప్రేమలో ఎట్లా ఎదగాలి, ఎట్లా అభివృద్ధి పొందాలి అనేటటువంటి విషయాలను మనము పోయిన ఆదివారము నేర్చుకున్నాం. ఇప్పుడు విశ్వాసంలో మనం ఎలా ఎదగాలి, విశ్వాసంలో మనం ఎట్లాగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి విషయాల్ని మనము నేర్చుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే 4వ వచనం కూడా చదవమ్మా. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. చాలా. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అని ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు? విశ్వాసంలో తెస్సలోనికేలో ఉన్నటువంటి సంఘస్థులు ఎదుగుతున్నారు అని పౌలు ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే 4వ వచనంలో అన్నాడు. ఏమనంటే, మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎప్పుడు ఎదుగుతూ ఉన్నాడు, ఎప్పుడు ఎదుగుతాడు, ఎప్పుడు అభివృద్ధి పొందుతాడు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, వాళ్ళకి హింసలు కలిగినాయి అంట. తెస్సలోనికేలో ఉన్నటువంటి విశ్వాసులకు హింసలు కలిగినాయి అంట. బహుశా బయట నుండి హింస వాళ్ళకి కలిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు వాళ్ళకి బయట నుండి హింస అనేది కలిగి ఉండొచ్చు. అందుకే అంటున్నాడు, మీరు సహించుచున్న శ్రమలలో శ్రమ పడుతున్నారంట. దేవుని కొరకు వాళ్ళు శ్రమ పడుతున్నారు. మీ ఓర్పు విశ్వాసమును మేము చూచి, అసలు వాళ్ళు ఎంత మాత్రం దేవుని పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు. విశ్వాసాన్ని పోగొట్టుకోలేదండి. విశ్వాసంతో నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, మీరు విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారు అని చెప్తా ఉన్నాడు. అసలు
విశ్వాసములో మనము ఎదగాలి అంటే ఎలా? విశ్వాసంలో మనం ఎదగాలంటే ఎట్లాగా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలమ్మా. ఇక్కడ మరి చూస్తున్నాం, దైవజనుడు అంటా ఉన్నాడు, విశ్వాసం ఎట్లా కలుగుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం వల్ల ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో అంత విశ్వాసములో మనము ఎదుగుతాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యము మనం విశ్వాసంలో ఎదగటానికి మనకి సహాయం చేస్తుంది. యెహోషువ గ్రంథములోనికి వద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చాలు. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు అని చెప్తూ, నీవు దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల, దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట? దివారాత్రములు ధ్యానం చేయాలి. దివారాత్రములు ధ్యానం చేయాలి. దివారాత్రము ధ్యానము చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అలా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనము విశ్వాసంలో ఎదుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసి మనం బోధిస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసములో ఎదుగుతాం. అందుకే అన్నాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇంకొక మాట మనం చూస్తాం. 1వ కీర్తన 1వ వచనము 2వ వచనం 3వ వచనం. 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యావను నాటబడినదై ఆకువాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానం చేయాలంట. అప్పుడు ఆకు వాడక అతడు నీటి కాలవలయోన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. కాబట్టి ప్రతి దినము నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతూ ఉంది. మేమేం చేయాలంటే ఒక మంచి డైలీ డివోషన్ కొనుక్కోవాలి. ఒక మంచి డైలీ డివోషన్. పోనీ నాకు చెప్తే నేనైనా మీకు తెచ్చేస్తాను. ఆ డైలీ డివోషన్లో ప్రతిరోజు ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యానికి కింద కొంత వివరణ ఉండిద్ది. అట్లా మీరు ధ్యానం చేయొచ్చు. జనవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయొచ్చు డైలీ డివోషన్. అలా మొదలుపెట్టి చక్కగా రోజుకొక పేజీ మీరు చక్కగా చదవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ డైలీ డివోషన్ చదువుకొని వాక్యాన్ని చదువుకోవచ్చు. అలా దేవుని యొక్క వాక్యాన్ని మీరు గనక ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే మీరు విశ్వాసంలో ఎదుగుతారు, విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు, విశ్వాసంలో బలపడతారు. కాబట్టి విశ్వాసంలో ఎదగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాము. మంచి మంచి సందేశాలు మనం వినాలి, మంచి సందేశాలు వినాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది మొదటి విషయం, విశ్వాసంలో ఎదగటానికి మొదటి విషయం. ఇక రెండవది ఏమిటి? విశ్వాసంలో మనం ఎదగాలంటే రెండవ మెట్టు ఏమిటి? రెండవ పాయింట్ ఏమిటంటే చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు ఏమని? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. అంటే దేవుని బిడ్డలా గమనించండి, దేవుడు మనము ఆశించినటువంటి ప్రతి దానిని ఇస్తాడా? మనం కోరుకున్న ప్రతి దానిని ఇస్తాడా అంటే, మనము ఆశించినటువంటి ప్రతి దానిని దేవుడు ఇవ్వడు. మన మనసులో మనం కోరుకున్నటువంటి ప్రతి దానిని ఇవ్వడు. ఖమ్మంపాడులో ఒక అమ్మాయి ఈ మధ్యకాలంలో డెలివరీ అయింది. ఫస్ట్ ఆ అమ్మాయికి పాప, రెండవసారి అబ్బాయి కావాలి అని అనుకుంది. అయితే రెండవసారి కూడా మళ్ళా పాపే పుట్టింది. ఆ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయింది.
ఎంత డిసప్పాయింట్ అయిందంటే, దేవుడు నేను అడిగిన దాన్ని నాకు ఇవ్వలేదు. నేను అబ్బాయి కావాలనుకున్నాను, దేవుడు అబ్బాయిని ఇవ్వలేదు, మళ్ళా అమ్మాయినే ఇచ్చాడు. అంటే నేను అన్నాను, అమ్మా నువ్వు చూస్తున్నావు కదా పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నావు, అల్లాడిపోతున్నావు నీకు. వాళ్ళ కుటుంబంలోనే ఆ అమ్మాయి యొక్క ఆడబిడ్డకి పిల్లలు లేరు. వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో పిల్లలు లేరు. అయితే ఈ అమ్మాయికి వెంటనే ఫస్ట్ ఒక పాప, మళ్ళా వెంటనే ఇంకొక పాప. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చిత్తం ఒకటి ఉండిద్ది, ఆయన సంకల్పం ఒకటి ఉంటుంది, ఆయన ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన సంకల్పం ప్రకారంగా, ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయన మనకి ఇస్తాడు. టీవీలో ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఒక మాట చెప్పాడు. వాక్యం చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఏమని కోరుకోవాలో, ఎట్లా కోరుకోవాలో తెలుసా? అవసరమైతే 100 కోట్లు ఆస్తి నాకు ఇవ్వాలని నువ్వు కోరుకోవాలి, దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు ఆయన. చిన్న చితక ఆడకూడదు. 100 కోట్ల ఆస్తి, అవసరమైతే 100 కోట్లు ఇవ్వమని దేవుని నువ్వు అడగాలి, దేవుడు నీకు ఇస్తాడు. అది నేను నిజమే అనుకున్నా. అప్పుడు నాకు అంత వాక్యం తెలియదు, అప్పటికే సేవలోకి వచ్చా ఓ 10 సంవత్సరాల క్రితం. అది నిజమే అని నేను అనుకున్నాను. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి. యాకోబు పత్రికలోనికి వద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. సార్, ఆ పై వచనం, 3వ వచనంలో అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం. భోగము అనే మాటకు అర్థం ఏంటో చూశా నేను. అసలు భోగం అంటే ఏమిటి? భోగం అంటే ఏమిటంటే ఈ లోకంలో మనకి సంతోషమును ఇచ్చేదంట భోగం అంటే. ఈ లోకంలో మనకి సంతోషాన్ని ఇచ్చేదానిని భోగం అంటావంట. ఇంకొక మాట ఏముంది? ఈ లోకంలో విలాసము అని ఉంది. విలాసవంతమైన జీవితం. విలాసం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లగ్జరీ అంటారు. కాబట్టి దేవుడు విలాసవంతమైన వాటిని, అంటే 100 కోట్లు అన్నాడు కదా ఆయన, అలాంటి వాటిని దేవుడు ఇస్తాను అని ఆయన చెప్పలేదు. ఈ మధ్య మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, మా పెద్దనాన్న కొడుకు. బ్యాంకులో ఆయన మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఒక సడ్డుకుడు ఉన్నాడు, ఆయన పాస్టర్ గారి. ఆయనకి చాలా ఆస్తి ఉంది, పాస్టర్ గారికి చాలా ఆస్తి ఉంది. మా అన్నయ్య ఏమన్నాడంటే, అదే ఆయన ఉన్నాడు కదా మా సడ్డుకుడు, ఆయన ఈ లోకంలో విలాసవంతంగా బతకాలి అని అనుకుంటాడురా, లగ్జరీగా బతకాలనుకుంటాడురా. ఆయనకు ఆస్తి ఉంది బాగా. 40 లక్షలు పెట్టి ఈ మధ్య రీసెంట్గా ఒక ఫ్లాట్ కొన్నాడు. ఒక అపార్ట్మెంట్లో ఒక 3 BHKనో ఏదో అంటారు కదా, 3 BHK. ఆ ఫ్లాట్ కొన్నాడు, అంటే 3 బెడ్రూమ్స్ అన్నమాట కొన్నాడు. మంచిదే,
నీకుంది, నువ్వు కొనుక్కున్నావు, మంచిదే, తప్పేమి లేదు, నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మీ నాన్నగారి ద్వారా, మీ పితరుల ద్వారా నీకు ఆస్తి వచ్చింది, పొలం వచ్చింది, ఆస్తి వచ్చింది, మంచిదే, కొనుక్కున్నావు. అయితే తప్పేమీ లేదు, అది తప్పు కాదు, నీకుంది కాబట్టి నువ్వు కొనుక్కున్నావు, మంచిదే. అయితే నీవిప్పుడు సేవకుడు అయ్యావు, సేవలో వచ్చినటువంటి డబ్బుతో సేవలో ఇంకా సంపాదించి ఇంకా విలాసవంతంగా బ్రతకాలి అని అనుకోకూడదు. సేవలో నీకు ఇంకా డబ్బు రావాలి, సేవలో నాకు ఇంకా డబ్బు రావాలి, ఆ డబ్బుతో నేను ఇంకా ఆస్తి సంపాదించుకోవాలి అని నీవనుకోకూడదు, నేను కూడా అనుకో. నీకున్న దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టు. నీకున్న దాంతో నువ్వు ఏదన్నా ఇంకా కొనుక్కోగలిగితే కొనుక్కో, మంచిదే, అది నీకు వచ్చింది. అందుకే ఒక దైవజనుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సేవకి రాకముందు చాలామంది బోధకులకు ఎంత ఆస్తి ఉందో సేవకు వచ్చినాక అంతకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అని ఒక మంచి సేవకుడు అన్నాడు ఈ మాట. సేవకు రాకముందు ఏమీ లేదు, సేవకు వచ్చినాక సేవలోకి రాకముందు ఎంతైతే ఉందో దానికంటే 10 ఎక్కువ సంపాదించుకున్నాడు. అది వాక్యానుసారము కాదు, అది వాక్యానుసారము కాదు అని ఒక దైవజనుడు, ఒక మంచి బైబిల్ బోధకుడి మాట చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం అడిగిందల్లా దేవుడు ఇవ్వాలని లేదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక సంకల్పం ఉంటుంది. మనకి ఏది మంచిదో ఆ మంచిదానిని దేవుడు మనకిస్తాడు. మా చెల్లెలు ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ అయిపోయినాక ఆ అమ్మాయి ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళకుండా బ్యాంకు వైపు వెళ్ళింది. ఎంత కష్టపడి చదివేదంటే నేను చూసే ఉండండి, రేత్రింపగుళ్ళు ఒక్క రోజుకొచ్చి దాదాపుగా 12 గంటలు చదివేది ఆ అమ్మాయి. అందుకు నేను చూసేవాడిని ఆ అమ్మాయి ఎంత కష్టపడి చదివేదో. ఎన్ని బ్యాంకు ఎగ్జామ్స్కి వెళ్ళిందంటే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడల్లా 1 మార్కులో, 1.5 మార్కుల్లో, 2 మార్కుల్లో పోయేది. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి ఎట్లా ఏడ్చేదంటే అట్లా గుండెలో బద్దలైపోయేటట్టు ఏడ్చేది. 12 గంటలు, పాపం చాలా పేదరికం, అంత ఇబ్బందుల్లో అంత కష్టపడి చదివేది. అయితే దేవుడు ఒక దినాన నాకు ఒక విషయం బయలుపరిచాడు. అదేమిటంటే, ఆ అమ్మాయికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. అప్పుడు నేను ఆ అమ్మాయిని పిలిచి ఒక మాట చెప్పానంటే, దేవుడు నాకు చెప్పాడమ్మా, నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, బాధపడొద్దు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? LICలో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి ప్రయత్నం చేసింది ఏమన్నా బ్యాంకులో రాలా, LICలో వచ్చింది. LICలో ఏం లేదు, పెద్ద కష్టమైనటువంటి పరీక్ష కూడా కాదు, సులభమైన పరీక్ష. అది సులభమైన పరీక్ష రాసి వచ్చింది, సింపుల్గా ఉద్యోగం వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది ఆ అమ్మాయికి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ రోజున దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. ఆ అమ్మాయి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అది. నేను ఏమని చెప్పానంటే, నీకెందుకని బ్యాంకులో రాకుండా LICలో వచ్చిందో నేను చెప్పనా? ఎందుకు వచ్చిందంటే, బ్యాంకులో గనక నీకు నిజంగా జాబ్ వస్తే నువ్వు ఖచ్చితంగా గర్విస్తావు. ఏమనంటే, నేను కష్టపడ్డాను కాబట్టి, రోజుకి 12 గంటలు చదివాను కాబట్టి నాకు జాబ్ వచ్చిందని నువ్వు అనుకుంటావు.
దేవుడు ఇచ్చాడు అని నువ్వు అనుకోవు. అందుకే దేవుడు నీకు సులభంగా రాసినటువంటి ఎగ్జామ్లో నీకు ఎల్ఐసిలో గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఈ రోజున దాదాపు 60,000-70,000 రూపాయలు నెలకి శాలరీ. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చి ఇది 3వ సంవత్సరం అనుకుంటా, దాదాపు అంతే. అప్పుడే దాదాపు 60,000 వెళ్ళిపోయింది ఆ అమ్మాయి శాలరీ. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి ఒక ప్రణాళిక ఉండిద్ది. మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక సంకల్పం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యేసుక్రీస్తు దగ్గరికి ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అంటాడు. నీకిష్టమైతే శుద్ధినిగా చేయ అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని ముట్టి బాగు చేస్తాడు. అదే కనుక యేసుక్రీస్తు, అయ్యా నీవు శుద్ధుడు అవుట నాకిష్టం లేదు అని అన్నాడు అనుకో, ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? అయితే అట్లానే ఉంటానయ్యా నేను అంటాడు. చూడండి అతనికి ఎంత మంచి మనసు ఉందో చూడండి. అయ్యా నీకు ఇష్టం లేకపోతే నేను ఈ కుష్ఠవ్యాధితోనే ఉంటాను, ఈ కుష్ఠవ్యాధితోనే నేను చనిపోతాను, కానీ నేనైతే నిన్ను రక్షకునిగా విశ్వసిస్తున్నాను. నేను కుష్ఠవ్యాధితో చనిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను? నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నేను పరలోకానికి వెళ్తాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని ఆ వ్యక్తి అంటాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన అది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి బైబిల్ ఒక మాట చెబుతూ ఉంది, ఏమనంటే చూడండి, యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అమ్మ యోహాను రాసిన మొదటి పత్రిక 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును ననున్నదియే. ఎంత అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడండి. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఇప్పుడు యోహాను సువార్త, మార్కు సువార్త 11:24కి దీనికి పోల్చి మాట్లాడాలి, పోల్చి చూడాలి. మార్కు సువార్త 11:24లో ఏం చదువుకున్నాం? ఒక్కసారి చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని. ఇప్పుడు మళ్ళా చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును ననున్నదియే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఏదైనా ఒక విషయం, అది వ్యాపారం అయినా, అది ఉద్యోగం అయినా, అది ఏదైనా ఒక వస్తువు అయినా, ఒక వివాహం చేయాలన్నా, పిల్లలకి వివాహం చేయాలన్నా, అది ఏదైనా మనం ఏం చేయాలి తెలుసా? ఎట్లా అడగాలి తెలుసా?
దేవా మీ చిత్తమైతే దీనిని నాకు ఇవ్వండి, మీ చిత్తమైతే ఇవ్వండి, మీ చిత్తమైతే ఈ పెళ్లి సంబంధం కుదవటానికి సహాయం చేయండి, మీ చిత్తమైతే ఈ వ్యాపారము చేయటానికి సహాయం చేయండి, వ్యాపారంలో మీ ఆశీర్వాదాన్ని దయచేయండి, మీ చిత్తాన్ని జరిగించండి. అందుకే అంటున్నాడు, దైవ చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకి కలుగును అని చెప్తాం. కాబట్టి రెండవది, విశ్వాసములో మనము ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? ఒకటి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవది, విశ్వాసంలో ఎదగాలంటే మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాసంలో ఎదగాలంటే ప్రార్థన చేయాలి. ఇక మూడోది ఏమిటి? మూడో పాయింట్ చూద్దాం. విశ్వాసంలో మనం ఎదగాలంటే మనం ఏమి చేయాలి? యాకోబు పత్రికలోకి వద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చాలమ్మ చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసము క్రియలు లేనిదైతే మృతమైన దగును. మృతమైనదంటే చచ్చిపోతుంది. అంటే విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకేముండాలంటే విశ్వాసానికి తగినటువంటి విధేయత ఉండాలి. విధేయత ఉంటే మనం విశ్వాసములో ఎదుగుతాము. విధేయత లేకపోతే విశ్వాసములో మనము ఎదగము. విధేయత లేకపోతే విశ్వాసంలో ఎదగం. విశ్వాసంలో ఎదగాలంటే మనకేముండాలి? విధేయత ఉండాలి. విధేయత చూపించాలి, లోబడాలి, దేవునికి లోబడాలి. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కంటికి కనిపించేటటువంటి సేవకుని యొక్క మాటకు లోబడని వాడు కంటికి కనబడనటువంటి దేవునికి లోబడడు. కంటికి కనిపించే సేవకుని మాట విననివాడు కంటికి కనబడనటువంటి దేవుని మాట వినడు అన్నాను. కాబట్టి పిల్లలు ఇటు చూడండి అమ్మా, రెఫరెన్సులు చూడండి, లేదంటే ఇటు చూడండి. కాబట్టి విశ్వాసానికి తగినటువంటి విధేయత అనేది ఉండాలి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా,
చేతిలో రొట్టెను నేనయ్యా, నీవు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చాలమ్మా, చాలు. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎట్లా పిలిచాడు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 12 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. చాలండి. ఏమండి, దేవుడు అబ్రహాముని పిలిచాడండి. ఆ ఊరు అనేటటువంటి ఆ యొక్క దేశంలో అతను సంపన్న స్థితిలో ఉన్నాడు. మామూలు స్థితిలో లేడు, సంపన్న స్థితిలో ఉన్నాడు. వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే దానిని విడిచిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. అందుకే అక్కడ అన్నాడు 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. దేవుడు ఎట్లా చెప్పాడో అట్లాగ తాను చేశాడు. దేవుడు ఏం చెప్పాడో అట్లా చేశాడు. అంతే, ఇక ఏ మాత్రం కూడా అతను సందేహించలేదు, వెనుతిరగలేదు. విధేయత అంటే అది. దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు అనుకో, ఇక దాన్ని చెయ్యాలి. కాబట్టి చూడండి, దేవుడు ఆదికాండంలోనే 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి, చిత్తము అంటున్నాడండి. చిత్తం అంటే ఏంటి? అయ్యా నువ్వు చెప్పయ్యా, నీ మాట వింటానయ్యా అని. దేవుడు పిలిచిన వెంటనే చిత్తం అంటున్నాడు. నువ్వు ఏమి చెప్తే దాన్ని నేను చేస్తాను, నువ్వేం చెప్తే దాన్ని నేను చేస్తాను. విధేయత అంటే అది. ఇక 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 ఎదురు మాట ఏమీ లేదు. ఇక దేవుడు అంటున్నాడు 2వ వచనంలో, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని. ఏమండి, తాను ప్రేమించేటటువంటి కుమారుడండి దేవుడే చెబుతున్నాడు, నీవు ప్రేమించే ఇస్సాకుని, ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించే దేశానికి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ నీవు బలిగా ఇవ్వాలి అంటే 3వ వచనంలో తెల్లవారం అంటే రాత్రి చెప్పాడు దేవుడు. బహుశా తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఎంత విధేయతో చూడండి. ఇక మారు మాట లేదంతే. పొద్దున్నే బయలుదేరాడు, రాత్రి దేవుడు చెప్పాడు, పొద్దున్నే ప్రేమించే కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సైతం వెనుక తీనటువంటి విధేయత ఉంది. విధేయత కలిగినటువంటి వాడు అబ్రాము. కాబట్టి విశ్వాసములో తాను ఎదిగాడు. అబ్రాము విశ్వాసంలో ఎదగటానికి కారణం ఏమిటి? విధేయత చూపించాడు. దేవుని చేత దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత దేవుడు నిర్గమాకాండంలోకి వద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనము నుంచి చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిని అన్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద చాలమ్మా దేవుణ్ణి సేవించేదవా నేను చాలా. మోషే దేవుడు పిలుస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోషేని దేవుడు పిలిచాడు. మోషే ఎన్నో సాకులు చెప్పాడు, కానీ చివరికి ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. కాబట్టి మోషేని దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేశాడు. 10 సూచక్రియలు చేశాడు. ఫరోకి భయాన్ని కలగజేశాడు. ఫరో నుంచి విడిపించాడు. దాదాపుగా 40 లక్షల మందిని దేవుడు కానాను దేశానికి నడిపించాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు విశ్వాసములో నీవు ఎదుగుతావు. విశ్వాసంలో నీవు ఎదుగుతావు. దేవుని మాటకు విధేయత చూపిస్తే విశ్వాసంలో ఎదుగుతావు. తర్వాత చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, విశ్వాసంలో మనం ఎప్పుడు ఎదుగుతాము అంటే, యాకోబు పత్రిక లోనికి వద్దాం. మళ్ళా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను
ఏ విషయములోనైనా కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలు. మనం విశ్వాసంలో ఎదగాలంటే చెప్తా ఉన్నాడు, మనము అనేకమైనటువంటి శోధనల గుండా వెళ్ళాలి. అనేక విధములైనటువంటి శోధనల గుండా మనం వెళ్ళాలి. మనకి శోధనలు రావాలంట. ఒక దైవజనుడు శోధనల గురించి చాలా మంచి మాటలు చెప్పాడు, జాక్పనన్ గారు. నేను బహిరంగంగా మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. అదేమిటంటే, జాక్పనన్ తెలుగు మెసేజెస్ అని కొట్టండి యూట్యూబ్లో. జాక్పనన్ తెలుగు మెసేజెస్ అని యూట్యూబ్లో కొడితే మెసేజెస్ వస్తాయి. ఆ సందేశాలు మీరు వినండి. మీరు ఎంత ఆత్మీయంగా బలపడతామంటే అంత ఆత్మీయంగా బలపడతారు. ఆయన మంచి దైవజనుడు. ఆయన జాక్పనన్ గారు చాలా మంచి దైవజనుడు, శ్రేష్టమైన దైవజనుడు ఆయన. ఆ సందేశాలు వినండి. నేను కొంతమంది సందేశాలు వినొద్దని చెబుతాను. కొంతమంది, అందుకే మన గ్రూపులో కూడా ఎవరి సందేశాలు పడితే వాళ్ళ సందేశాలు పెట్టొద్దు అంటాను. నేను కొన్ని సందేశాలు పెడతా, నా మెసేజెస్ పెడతాను. కొంతమంది మంచి దైవజనులు అయితే వాళ్ళ సందేశాలు నేను పెడతాను. అవి మీకు మంచిది. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను వాక్యాన్ని బోధించే సేవకునిగా నాకు కొంత డిజైన్మెంట్ ఉంటుంది, వివేచన ఉంటుంది. ఏవి మీకు మంచివో ఏవి మీకు మంచిది కాదో నాకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంలో ఎదగాలి అంటే మనము శోధనల గుండా వెళ్ళాలి. మన జీవితంలో శోధన లేదా పరీక్ష. శోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే, పర్యాయ పదాలు. ఇప్పుడు ఉదాహరణకి మేము దాదాపుగా 2000 సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చామండి. అప్పుడు దాకా నొలకపేటలో ఉన్నాం. 2000 సంవత్సరంలో ఇక్కడికి పదిమి వచ్చాం నాకు గుర్తుండి. 2001లోనో 2000లోనో జాన్ని మేము ఎల్కేజీలో వేసాం. నిర్మలా స్కూల్లో ఎల్కేజీలో వేసాం. ఎల్కేజీనా యూకేజీయా? ఎల్కేజీ, నర్సరీ కాదు కానీ ఎల్కేజీలో వేసాం. ఇప్పుడు ఎన్నో క్లాసు? 6th క్లాసు. ఎల్కేజీ తర్వాత ఫస్ట్ క్లాసా? యూకేజీ చదవకుండా ఫస్ట్ క్లాస్ వేసావు కదా, అది స్కిప్ చేసి మళ్ళీ యూకేజీ చదవకుండా కరోనా వచ్చింది. అప్పుడు కరోనా వచ్చిందా? అదే ఎల్కేజీ తర్వాత కరోనా వచ్చిందా? అంటే 2019లోనే వచ్చాం మేము. 2020లో కరోనా వచ్చింది. 2019లో ఎక్కడికి వచ్చాం. ఎల్కేజీ చదివిన తర్వాత ఎల్కేజీలో టీచర్స్ ఏం చేస్తామంటే పరీక్ష పెడతారు. ఏమండి మా అబ్బాయికి పరీక్ష పెట్టొద్దండి అని మనం అంటామా? మనం అనం. ఎందుకని? పరీక్ష ఎందుకని? పరీక్ష పెడితే ప్రమోషన్ వస్తుంది. ఎల్కేజీ నుంచి మళ్ళీ యూకేజీకి వేస్తారు. యూకేజీలో మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ ఫస్ట్ క్లాస్కి పంపిస్తారు. అట్లాగనే శోధన ఎందుకు వస్తుందంటే నువ్వు ప్రమోషన్లోకి వెళ్ళటానికి శోధన వస్తుంది. కాబట్టి పరీక్ష అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. మన పిల్లలకి పరీక్షలు పెట్టాల్సిందే. అలాగనే దేవుడు కూడా మనకి పరీక్షలు పెడతాడు. మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు, మన పవిత్రతకి పరీక్ష పెడతాడు, మన యథార్థతకి పరీక్ష పెడతాడు, మన నమ్మకత్వానికి పరీక్ష పెడతాడు. అనేక విషయాలలో దేవుడు మనకి పరీక్ష పెడతాడు. ఎంతవరకు నీవు నమ్మకంగా ఉంటున్నావు, నువ్వు ఎంతవరకు యథార్థంగా ఉంటున్నావు, ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నావు అని దేవుడు పరీక్ష. యేసుక్రీస్తుకి కూడా పరీక్ష వచ్చింది. యేసుక్రీస్తుకే పరీక్ష వస్తే మనకి ఎంత అండి? అసలు
చూడండి, లూకాసు వార్త క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుచు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఒక్క నిమిషం చదువుకుందాం తర్వాతది. 40 దినం ఆయన శోధించబడటానికంటే పరీక్ష కోసం ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. పరీక్షింపబడటానికి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళినాక 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఏమీ తినలేదు. ఆయన బహుశా మంచినీళ్ళు తీసుకొని ఉండొచ్చు, కానీ ఏమీ తినల. 40 దినాలు ఆయన ఏమీ తినలేదు. మంచినీళ్ళు అయితే తీసుకొని ఉండొచ్చు. 40 దినాలు తర్వాత శోధన వచ్చింది. 40 దినాల తర్వాత ఆయనకి శోధకుడు వచ్చాడంట. శోధకుడు వచ్చి ఏం చేశాడు? 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అనెను. యేసుక్రీస్తు సైతాను శోధిస్తున్నాడు. నువ్వు నిజంగా గనక దేవుని కుమారుడు అయితే వాళ్ళను రొట్టెలుగా చేసుకో. యేసుక్రీస్తుని కానీ యేసు ప్రభు అట్లా చేయలేదు. యేసుక్రీస్తు శోధన జయించాడు, పరీక్ష జయించాడు. మనకైతే యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడూ పరీక్షలో ఓడిపోలా. మనం ఓడిపోయాం అనేక సార్లు. మనకు వచ్చిన శోధనలలో అనేక సార్లు మనం ఓడిపోయాం. ఓడిపోయినా మళ్ళా మనకు అవకాశం ఇస్తాడు దేవుడు. అంత మంచి దేవుడు మన దేవుడు. దేవా, నేను ఓడిపోయాను నాయన, మళ్ళా నాకు జయాన్ని అంటే మళ్ళా మనకి శోధన వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఆ శోధన జయించడానికి మనకు సహాయం చేస్తాడు. ఒక వ్యక్తికి యేసుక్రీస్తుని నమ్ముకోకముందు స్త్రీ వ్యామోహం ఉందనుకో. ఉదాహరణకి స్త్రీ వ్యామోహం ఉందనుకో. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు, రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు ఏ స్త్రీ అయితే నువ్వు ఇష్టపడి ఆమె వెనకాల తిరిగావో అదే స్త్రీ నువ్వు ప్రభు నమ్ముకున్నా నీ వెనకాల పడిద్ది. సైతాన్ అట్లా చేస్తాడు. ఏ స్త్రీ అయితే నిన్ను ఇష్టపడలేదో అదే స్త్రీ, ఏ పురుషుడైతే ఇష్టపడలేదో అదే పురుషుడు, అదే స్త్రీ నీ వెనకాల పడటం మొదలు పెడతారు. అది పరీక్ష, సైతాను పరీక్ష, శోధనది. అప్పుడు నువ్వు జయించాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని మంచి ఛాన్స్ వచ్చింది అనుకోకూడదు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని నమ్ముకోకముందు ఏ అవకాశం అయితే పోయిందో ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది అనుకోకూడదు. అప్పుడు మనం ఓడిపోతాం. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యోసేపు శోధించబడ్డాడు. శోధనలో యోసేపు జయించాడు. దేవుడు అతనికి సహాయం చేసి. దానియేలు శోధించబడ్డాడు. దానియేలు జయాన్ని పొందాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో శోధించబడ్డారు. ఆ శోధనలో వాళ్ళు జయాన్ని పొందారు. అందుకే ఒక మాట ఉంది. చివరిగా ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చాలు. ఇక్కడ ఏమన్నాడు? శోధన కలిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడంట. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన అంటే అవసరమును బట్టి, మన అవసరంలో సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా ఆయన కృపాసనము అంటే ప్రార్థన చేయుదుము అని. ప్రార్థన చేస్తే మన మీద జాలిపడి మనకి కృప అంటే శక్తి అని అర్థం, సామర్థ్యము అని అర్థం. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం 4 విషయాలు చూసామండి. విశ్వాసంలో మనం ఎదగాలంటే 4 విషయాలు చూసాం. 1, దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల, చదవటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం వల్ల విశ్వాసంలో మనం ఎదుగుతాం. 2వది ఏంటి చెప్పండి అమ్మా? 2వది ప్రార్థన చేయాలి. 3వది ఏమిటి? విధేయత కలిగి ఉండాలి, విధేయత. ఇక 4వది ఏమిటి అంటే శోధనలో మనము నిలబడాలి. శోధనలో మనం నిలవబడినప్పుడు మనం విశ్వాసంలో జయిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డల శ్రద్ధగా మీ మాటలు విన్నారు. మీ వాక్కులు ప్రతి బిడ్డ హృదయంలో లోతుగా నాటి ఫలింపచేయండి. మేము వాక్యాన్ని ప్రేమించడానికి సహాయం చేయండి. అదేవిధంగా నాయనా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి, విధేయత చూపించడానికి సహాయం చేయండి, శోధనలలో నిలబడటానికి సహాయం చేయండి, కృప చూపించండి, మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.